ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పెట్టాను యూట్యూబ్లో పెట్టాను అవునా కిషోర్ గారు దండం తీసండి. రాజాదిరాజాయ ప్రవృత్తిరాజే నమో వయం వై శ్రవణాయ కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః. ఓం దద్వా
ఓం త్రివేం ఆచరణాయ సరస్వతే నమో నమః అనయో సందే సమయో సందే దేవానాం వసంత వసంత దేవానాం దేవానాం మనస్యమానో దేవా 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 ఏకం 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 ఏకమాయో ఆయుర్యాయో అగ్నివతే భవ ఆయుర్వేదో భవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మాయు భవ ఆయురాయు భవ ఆయుర్దేవేంద్రియే ఏదోక పరిపూర్ణమస్తు ధాన్యకరం పవిత్రలాభం ఓకే सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। द्वारका माई की जय। श्री गुरुदेव दत्त को जय। ओम नारायण 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 केवलं ज्ञानमूर्तिं तथा देवीं नवदर्शनं तस्मस्यात् लक्ष्म्याकर्णित्यमवरणं सर्वति साक्षिको धर्म भावानीं दृढदेवं सत्यं धर्मामहे त्वमेव माता पिता त्वमेव बन्धुश्च त्वमेव विद्यां सर्वं त्वमेव सर्वं मम देव देवः विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यां दिवे उक्षयाधन्मद्विप्रासमिन्नको जानग्रहां स्मृते विष्णोरेह परमं पदं प्रयाभ्यां रात्रोत्तरप्रदृश्याभ्ये सर्वसखिभ्ये सर्वमेव देनाप्नोति सर्वं जयते। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात्। ओम दिगम्बराय विद्महे अग्निरुद्राय धीमहि तन्नो दत्तप्रचोदयात्। ओम श्रीनिवासाय विद्महे द्वारकामाय धीमहि तन्नो साईनाथप्रचोदयात्। साईरामाय विद्महे साईकृष्णाय धीमहि तन्नो साईनाथप्रचोदयात्। मलाण्डोडर्माण्डनाय राजाधिराजयोगिराजब्रह्मसच्चिदानन्दसमस्तसद्गुरो श्री वेंकटनाथ स्वामिनां वेदप्रिया वनमन्त्रश्वामसर्गामस्मा सकलवाल्गोत्रस्य निर्मलानाम्याः सह ब्रह्माण्डस्यादिव्यापराधनां श्रीवेंकटसायकृष्णां श्रीरायचन्द्रवनामणेस्य श्रीरायचन्द्रवनामणेस्य वार्षिकजन्मदिनमहोत्सवान् आयुरारोग्यश्रिया विकृतं सकलाभिष्टवृत्तिं संपूर्ण आरोग्यराशितं उन्नतपरियोजनमसिद्धिरस्तु। समर्थसद्गुरु श्री वेंकटनाथायनाथायणाश्वरस्तु। अस्मिन् ग्रामे स्थानान्ति ब्राह्मणादीनां सर्वेषां जातवर्णानान्त्य यादित्य कृष्णाश्राद्यवादादिपत्रभान्त्यर्थं राजाराष्ट्रग्राम्यान् आचार्यक्षिकवाद्यजावित्यर्थं पुरस्कारपर्यन्तं गोत्रामध्यस्थमं भवतु। सर्वे जनाः सुखिनः भवन्तु। संवत्सरं गणानि भवन्तु।
గురుగారు మీరు కూడా వచ్చేయండి ఒకసారి. ఓకే 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 సరిపోతుంది. ఓకే ఓకే రాంబాబు దా ప్రోటోకాల్ చైర్మన్ మిత్రుడు మల్లినేటి తిరుమలరావు బాబీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ జన సైనికులు అదేవిధంగా వీర మహిళల ఆధ్వర్యంలో దేవాలయంలో పలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి బాలింతరాలకి చిన్నపిల్లల తల్లులకి పళ్ళు పాలు బొట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మల్లినేటి బాబీ నా చిన్ననాటి నుంచి మిత్రుడు. ఈనాడే కాదు ప్రతి పుట్టినరోజుకి కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవాలయాల్లో పండుగలకు కానీ నా వంతు మన సంపాదనలో ఇంచుమించుగా ఎక్కువ శాతం ఈ ప్రజాసేవలకి వినియోగించడం నిరంతర సేవాదంతుడు. అదే జనసేన పార్టీ కోసం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆనాడు పోటీ చేసినప్పుడు కానీ అదేవిధంగా ఇవాళ చంద్రబాబు గారి విజయానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మల్లినేటి తిరుమలరావు బాబీ. ఇది ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా కావాలంటే తక్షణమే వచ్చి నేనున్నానంటే సహాయం చేసే వ్యక్తి, మంచి వ్యక్తి, సహనశీలి, సౌమ్యుడు. అటువంటి వ్యక్తి మా మిత్రుడు అవటం మా అందరి అదృష్టం. మరి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మరి ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని అనేక పదవులు పొందాలని చెప్పి భగవంతుని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై జనసేన. చూడండి అందరూ వచ్చారు.
బ్యానర్ సరిగ్గా లేదు, బ్యానర్ వచ్చేయాలంటే మల్లినేని బాబీ గారి పుట్టినరోజు సందర్భంగా అటు వెళ్ళండి అమ్మా. అటు వెళ్ళిపోండి మనకి. ఓకే సేన పవన్ కళ్యాణ్ గారు ఆప్తమిత్రుడు, మన రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని బాబీ గారి పుట్టినరోజు ఈవేళ భీమవరం పట్టణంలో అనేక దేవాలయాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, వృద్ధుల ఆశ్రమాల్లో ప్రతి పేదవారికి ఉపయోగపడే రీతిలో పుట్టినరోజు వేడుకలు ఈవేళ ఆయన అభిమానులు చాలా భారీ ఎత్తున పొద్దున్నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి మల్లినేని బాబీ గారికి ఆ దేవుడు ఆశీస్సులు, ఈ ప్రజల ఆశీస్సులు ఉండి అలా ఎన్నో పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని ఆయన హౌసింగ్ బోర్డులో సాయిబాబు గుడి కట్టి కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలు చేస్తారు. అలాగే వినాయక చవితి వచ్చిందంటే గుణిపూడి సోమేశ్వర స్వామి, ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో వినాయకుడి ఉత్సవాలు చాలా ఘనంగా బ్రాహ్మణుల్ని, ప్రాతు బ్రాహ్మణుల్ని అందరినీ సత్కరించి అనేక ఎంత డబ్బు ఖర్చు పెడతారో ఆయనకి తెలియదు, ఆయన చేతికే తెలియదు. అంటే అన్ని మంచి కార్యక్రమాలు చేసి అతనికి పవన్ కళ్యాణ్ గారి మనసులో సుస్థిరత స్థానం ఉండడం వల్ల ప్రోటోకాల్ చైర్మన్ అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉండే పదవి అది. అంటే క్రమశిక్షణ సంగమంలో అంటే నిర్ణయాధికారాలు ఏమి తీసుకున్నా కూడా ఆయన సమక్షంలో జరుగుతాయి. ఆయన ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నగ్గడానికి, ఈ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారిని నగ్గించడానికి ఆయన వంతు ఆర్థికంగా కానీ, బలపరంగా కానీ, అభిమానపరంగా కానీ ఆయన ఇక్కడ విజయానికి ఎంతో దోహదపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో రావడానికి ఆయన 2019, 2020లో 14లో కూడా ఎన్నో కష్టమైన కార్యక్రమాలు నిలబడి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఎక్కడికి ఆయన అధికారంలోకి రాకపోయినా మల్లినేని బాబీ గారు జనసేన జెండా పట్టుకునే ఉన్నాడు. అలాగ ఉండాలి కార్యకర్తలు ఎవరైనా, ఏ పార్టీకైనా. మేము తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. అందుకు ఆయనకేంటి నిబద్ధత ఉన్న నాయకుడు అతను. ఇటువంటి ఆయనే మమ్మల్ని వేళ ఈ తాడేరులో అన్నదాన కార్యక్రమాన్ని కేకేశారు. ఆ ముఖ్య అతిథిగా వచ్చాను. అలాగే దీనికి పాలు పంచుకున్న ఆయన అభిమానులు చల్లా రాము గారు అవనమే, ఇంకా అనేక కార్యకర్తలు కొంతమంది పేర్లు తెలియకపోయినా ఆయన ఇంకా ఎన్నో పుట్టినలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
జనసేన నాయకులు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ అయిన మల్లినేని బాబీ గారి పుట్టినరోజు మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఎంతో వైభవంగా జరగడం జరిగింది. వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్నిచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పార్టీకి మరింత సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రోటోకాల్ చైర్మన్ జనసేన పార్టీ పోరాట యాత్ర నుంచి మరి పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఉండి మంచి ఆలోచనతో ఎదుర్కొంటున్నారు. మరి ఏడ మన అంజిబాబు గారు భీమవరంలో ఎమ్మెల్యేగా ఉండటం, మరి ఆయన కొంచెం ఉన్నత పదవుల్లోకి వెళ్ళి మరి అంజిబాబు గారిని మరి బాబీ గారిని మనం భవిష్యత్తులో మనకు అంజిబాబు గారు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ మినిస్టర్ కావాలని ఈ సందర్భంగా మంచి ఆలోచనతో బాబీ నీళ్ళు హాయిగా